సభగడ బీసీ బిల్లులు నేడు ఆమోదం పొందిన వెంటనే జీవో, వెంటనే కోర్టుకు పోతాడు కాంగ్రెస్ వాడే. మళ్ళా వాడే జీవో తెస్తాడు, వాడే కోర్టుకు పోతాడు. బీజేపీని బీఆర్ఎస్ బదనాం చేస్తాడు, తద్వారా ఓట్లు వేసుకున్నాడు స్థానిక ఎన్నికల్లో. వాళ్ళ టార్గెట్ స్థానిక ఎలక్షన్లే. మీరు రావాలంటే చూసుకున్నాడు రాజుని. సెప్టెంబర్ 2వ వారంలో స్థానిక నోటిఫికేషన్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధం. రేపో ఎల్లుండో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో. బీసీ స్థానాలు తేల్చేందుకు వారం గడువు అడిగిన ఈసీ. 10 నాటికి ఎంపీటీసీ జెడ్పీటీసీల తుది ఓటర్ జాబితా. రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్స్ అయిపోతాయి. కానీ బీసీలకు రిజర్వేషన్ రాదు. పార్టీ పరంగా రిజర్వేషన్ వస్తుంది, కానీ ఓట్లు మాత్రం వద్దంటే దయచేసి ప్లీజ్ అయ్యా. మా అన్న చాలా మంచోడు. మా అన్న లాంటి మంచోడు దొరకడు ఈ దేశంలో. దొరికిన దేలాయన దొరకడు. సో అసలు ముఖ్యమంత్రి మనకు దొరికింది కావచ్చు. మా అన్న ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెడుతుంది కావచ్చు. 6 గ్యారెంటీలు 100 రోజులనే ఇచ్చారు కావచ్చు. 2 లక్షల ఉద్యోగాలు వద్దన్నా ఇస్తురు, రైతు బంధు వద్దన్నా ఇస్తురు, రుణమాఫీ వద్దన్నా వేసిరు. అన్ని హామీలు నెరవేర్చిన అగ్రగామి మా అన్న కావచ్చు. దయచేసి మా అన్నకు రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓట్లు వేయరయ్యా. పుణ్యం ఉంటది. సిగ్గా అనిపిస్తలేదు బతుకు పాడుగాను. ఇలా సిగ్గు లేకుండా రాసుకురేరు నాయన మీరు. సిగ్గు శరం లేకపోయా కొంచెం అన్నా. ఏందా రోబోటా? ఆసుపత్రి రౌండ్స్ లో ఉండగా పాపం డాక్టర్ కంట గుండెపోటు వచ్చిందంటున్నా. యువ కార్డియాక్ సర్జన్ మృతి చెందిండు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన. ప్రాణాలు పోస్తూనే ఆగుతున్న ఊపిరి. విధుల్లో ఒత్తిడితో కుప్పగూలుతున్న వైద్యులు. నాయన నేను ఒక విషయం చెప్తా. ఇగో మా తాతలు 90 ఏళ్ళు బతికిన వానికి ఏ రోగం లేదు. వానికి చదువు లేదు, సందే లేదు, ఏది తెలియదు, డాక్టర్ తెలియదు, ఏం తెలియదు. 90 ఏళ్ళు నాకు ఏ రోగం రాలే, ఏ బాధలు వాళ్ళే, ఏ గుండెపోటు రాలే. అది మనకు 30 ఏళ్ళకి ఎందుకు వస్తానంటే మనం తిన్నట్లుంది, మన టెన్షన్స్, మనం పని ఒత్తినట్లుంది. సో ప్యాషన్తో కాదు కదా, ఒక ఒత్తిడితో ఉద్యోగం చేస్తాను కాబట్టి మరి తప్పదు. చనిపోయినట్ట పాపం డాక్టర్. ప్రాణాలు కాపాడుతాడు, ప్రాణం పోయింది. ఇక మా అన్న ఒక ముచ్చట చెప్పిండు. ఈసీతో బీజేపీ పొత్తట. ఇది కాదు ముచ్చట, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. చాలా చిలుక పలుకులు వలికిండు. కమ్యూనిస్ట్ వాళ్ళని లేపిండు, పోయిండు జాకీలు, మన ఐజాకీలు పెట్టి లేపిండు కమ్యూనిస్ట్ వాళ్ళని. జర మాట్లాడతా రాగురి, ఇది జరిగినాక మాట్లాడదాం. అనుబంధ విభాగాలుగా ఈడీ, సిబిఐ, ఐటీ. 1 పర్సన్ 1 పార్టీ కోసమే, 1 నేషన్ 1 ఎలక్షన్. శాశ్వతంగా అధికారం కోసమే ప్రజాస్వామ్యం. శాశ్వత అధికారం గురించి మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం అడద్దు. సిగ్గా అనిపిస్తుంది, తుపుక్కున ఉంచుతారు. ఇందిరమ్మ రాజ్యం శాశ్వతంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలని ప్రయత్నం చేసిన దుర్మార్గురాలుగా 2 సంవత్సరాలు చీకటి రాజ్యం తెచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది, రాజ్యాంగాన్ని అవమానించింది. నాయనా సిల్కా పలుకులో సిల్క ఏది పడుతుంది మాట్లాడితే ఏది చెత్తిపోతుంది. నోరుంది కానీ ఏ పడుతుంది మాట్లాడుతుగా. ప్రజాస్వామ్యాన్ని ఐక్యంగా పరిరక్షించుకోవాలి. రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా నిలవాలి. సురవరం సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది ముచ్చట. సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో వేయిండు. ఆడి పోయి ఏమంటాను తెలుసా? చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. కమ్యూనిస్టులంట, ఎర్రన్నలంట జనాల్ని ఎర్రి పుష్పాలు చేస్తారట. జనాల్ని ఎర్రి పుష్పాలు, ఎర్రన్నలు బాగా చేసిర్రు 2023 డిసెంబర్లో. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన ఎంగిల్ మెతుకులకు ఆశపడి, కాంగ్రెస్ వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్యేనో తుపకాయలు ఎంగిల్ మెతుకులకు ఆశపడి, 1 సీటు 2 సీట్లకు ఆశపడి 4 కోట్ల తెలంగాణ పైన మట్టికొచ్చిన ఎర్రన్నలంట ఎర్రి పుష్పాలను చేసిరు జనాలని చెప్పేసి అన్న ఊడుతుండు. కేసీఆర్ దించి మా నోట్లో బాగా మన్ను కొట్టిన ఎర్రన్నలు ప్రభుత్వంలోకి వచ్చే దమ్ము లేదు ఎర్రన్నలకు. కానీ ప్రజల కోసం పనిచేసిన కులం వచ్చి పందికొక్కులు తెత్తానికి, పందికొక్కులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి ఎంగిల్ మెతుకులు బిచ్చని తినడానికి మాత్రం ఎర్రన్నలు బాగా పనిచేస్తారట నాయన. బాగా చాలా బాగా పనిచేసారు ఎర్రన్నలు. నిజమే కదా? తప్పేం చెప్పిండు మా అన్న? బరాబర్ చెప్పిండు. గది చెప్పాల్సింది. ఇంకేంది? ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు 700 కోట్లు విడుదల చేసిరట. ఆగస్టు నెలకు సంబంధించిన నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల చేసి హర్షం. మిగిలిన డిమాండ్లు ఇలానే పరిష్కరించాలని వినతి. ఓయబ్బో
ఫుల్లు పరిష్కరిస్తారు, ఫుల్లు మామూలుగానా. ఈ పరిష్కారాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి చూస్తున్నా లోకం. రేవంత్ అన్న చేసి చెప్పుకోకే చదిపోతుంది, వాళ్ళు ముత్తుకొని చెప్తారు మీ పైన. ఇంకా చూడు, ఆరోగ్యశ్రీ బంద్ అంట క్వశ్చన్ మార్కు. నేటి అర్ధరాత్రి నుంచి నిలిపివేతకు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధమైనాయి. ఇక బకాయిలపై సర్కారు నుంచి స్పందన లేనందునే ఇందిరమ్మ రాజ్యం ఎగిరివేడుతాంది ఆరోగ్యశ్రీ. ఏడికి పోయినా పిర్రి, ఏడికి పోయినా పిర్రి పిర్రి ఎగిరివేడుతుంది. ఇప్పుడు ఇంకా వీక్తా అండి వాళ్ళ రాత్రి నుంచి. ఎందుకంటే బిల్లులు అట్లే పైసలు లేవు, ఖజానా ఇల్లు ఏం చేయమంటారు, చంపుతారా, కోసుకుంటుంటారా, ఏం చేస్తారా మమ్మల్ని, బరపడే ఇందిరమ్మ రాజ్యమే అని చెప్తారు. మరి ఇంకా అలా అట్నే ఉంటుంది, అలా లెక్కే కట్టు ఉంటుంది. ఇప్పుడు